అందరికీ నమస్కారము. మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి పీఠం, హిందూపురం. ఫోన్ నెంబర్ 9052180820. ఇది వాట్సాప్ నెంబరు. ఏమైనా సమస్యలుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వీలైనంత త్వరగా మంచి మార్గంలో దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం ఆ భగవంతుని అనుగ్రహంతో. ఇక ఈరోజు మన మహాశ్రీచక్రోపాసన, నిత్య శ్రీచక్రోపాసన గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. నిత్య శ్రీచక్రోపాసన అనేది మహాశ్రీచక్రోపాసన జరిగింది 457 రోజుల పాటు ఉపాసన సిద్ధి కోసం. తర్వాత ఇప్పుడు నిత్య శ్రీచక్రోపాసన అందరి కోసం జరపబడుతోంది. ప్రతిరోజు కూడా శ్రీచక్రోపాసన జరుగుతూ ఉంది. దీనిలో అందరి సంకల్పాలు చేస్తున్నాము. అంటే ఎవరెవరు పూజకి ఇచ్చారో వాళ్ళ సంకల్పాలు చేస్తున్నాము. దీనికి గాను నెలకి 1116 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వాళ్ళకి ఒక నెల పాటు వాళ్ళు ఇచ్చిన డేట్ నుంచి మళ్ళీ నెలలో ఆ డేట్ వరకు ప్రతిరోజు నిత్య శ్రీచక్రోపాసనలో వాళ్ళ గోత్ర, నామ, నక్షత్ర రాశులతో సహా, సమస్యతో సహా సంకల్పం చేయబడుతుంది. ఇక నిత్య శ్రీచక్రోపాసన వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీచక్రోపాసన అనేది ప్రతి ఒక్క ఇంట్లో చేసే కాదు. ఎందుకంటే దానికి కొన్ని నియమ నిష్టలు, నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం చేయాల్సి వస్తుంది. మెయిన్ శుచి, శుభ్రత అనేది ఉండాలి. రెండవది మానసికంగా మంచి సంకల్పం ఉండాలి. అందరికీ మంచి జరగాలన్న సంకల్పము. ఇంకొకటి నియమ నిబంధనలు ఉంటాయి. ఎలా చేయాలి అనే నియమం ఉంటుంది. కాబట్టి అది చాలా కఠినమైన ఒక ఉపాసన అని చెప్పచ్చు. దీనిలో ప్రధానంగా షోడశోపచార పూజ, ఆవరణార్చన, విశేష అభిషేకాలు ఉంటాయి. పూర్వాంగ, ఉత్తరాంగ పూజలు ఇవన్నీ ఉంటాయి. దాదాపుగా రోజుకి 6 గంటల సేపు మినిమం 6 గంటల సేపు ఉంటుంది పూజ. మ్యాక్సిమం 13 గంటల సేపు ఉంటుంది పూజ. ఇది ఉపాసనలో. ఇలా చేయడం వల్ల మన యొక్క అన్ని సమస్యలు తీరడము, మన సకల కోరికలు నెరవేరడము జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే, డీటెయిల్స్ అన్నీ ఇస్తే నేను నిత్య శ్రీచక్రోపాసనలో మీ సమస్త సంకల్పాలు చేస్తాను. ఇక శ్రీచక్రం అంటేనే మహాశక్తి. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన శక్తి ఏ యంత్రానికి ఉంది అంటే శ్రీచక్రానికి ఉంది. ఎందుకంటే 64 కోట్ల దేవతలు, యోగినీ దేవతలు ఉంటారు అని చెప్పబడుతుంది. దీనిలో 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9వ ఆవరణలో 8వ ఆవరణలో పార్వతీదేవి శక్తి స్వరూపం. 9వ ఆవరణలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. దీనిలో 5 చక్రాలు పార్వతీదేవి, 4 చక్రాలు శివుణ్ణి సూచిస్తుంది. ఉన్నతోన్నతమైన బిందు చక్రములో మందార వృక్షము నీడలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారని చెప్పబడుతుంది శ్రీచక్రములో. దీనిలో లేనిదంటూ లేదు. మనం చేస్తాం, ప్రయోగం చేస్తాం కదా, వశీకరణ, ఆకర్షణ, సమ్మోహన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ, శాంతి కర్మ, ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా దీనిలో ఉంటుంది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇక అదే కాకుండా మిగతా గ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు, పితృదోషాలు, సమస్త దోషాలు పరిహారము చేసే శక్తి దీనికి ఉంటుంది. అంతేకాకుండా జనాకర్షణ, ధనాకర్షణ అనే విశేషమైన ఫలితము కూడా దీనిలో ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ చక్రం కూడా దీనిలో కలిసి ఉంటుంది. ఇలా సకల దేవతా స్వరూపము ఈ మహాశ్రీచక్రము. ఇంకొక విషయం ఏమంటే శ్రీచక్రాన్ని అందరూ పెట్టుకోవచ్చా, పూజించవచ్చా అంటే
శుచి శుభ్రత ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు. దానిలో కూడా మేరు పృష్ఠము, భూపృష్ఠము అనేవి ఉన్నాయి. ఇవి వచ్చి ఖచ్చితంగా నియమ నిబంధనలు తెలిసి పూజలు చేసేవాళ్ళు పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే తెలియకుండా చేయడం వల్ల ఏదైతే మంచి చేస్తుందో అంతే చెడు కూడా ఉంటుంది దేనిలో అయినా. పగలు మంచి అయితే రాత్రి చెడు, రెండూ కలిసి ఉండేదే జీవితం. కానీ ఏమంటే పగట్లో చేయాల్సిన పని పగల్లో చేస్తాం, రాత్రిలో చేయాల్సిన పని రాత్రిలో చేస్తాం. అలాగే దీనిలో ఉండే మంచి చెడును గుర్తించి మంచి కోసం ఉపయోగించడం కోసం దీన్ని ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. లేదు ఎలా పడితే అలా చేస్తే చెడు జరుగుతుంది. శ్రీచక్రంలో ఈ మేరు కాకుండా మామూలుగా శ్రీ యంత్రం వస్తుంది. అది కూడా మన దగ్గర దొరుకుతుంది. కానీ ఏమంటే ఇది యంత్రాలు అనేవి ఎప్పుడు కూడా బిజినెస్ కాదు. యంత్రం అనేది సేల్ చేయకూడదు. ఎవరైతే మంచిగా శుచి శుభ్రతతో నియమనిష్టలతో మనస్ఫూర్తిగా మనశ్చాంచల్యం లేకుండా పూజ చేస్తారో వాళ్ళు శ్రీ యంత్రాన్ని కూడా పెట్టి పూజించవచ్చు. అది కూడా కష్టము అనుకునే వాళ్ళు లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుని పూజ చేస్తే కూడా మంచి ఫలితం దక్కుతుంది. ఎందుకంటే అన్నిటికీ మహాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి, ఆ పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే లక్ష్మీదేవి స్వరూపంలో కూడా పార్వతీదేవి అవతరించింది శివపురాణం రీత్యా చూస్తే. అందుకనేసి ఈ లక్ష్మీ ఫోటో ఎవరు పెట్టుకోవచ్చు అంటే మ్యాక్సిమం అందరూ పెట్టుకోవచ్చు. వాళ్ళు దానిలో కూడా శుచి శుభ్రత లేని వాళ్ళు దేనికి పనికిరారు, ఏది కూడా చేయకూడదు. వాళ్ళు చేసేవి కొన్ని ఉన్నాయి. మేము శుచిగా ఉండలేము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మేమేమీ సరిగ్గా చేయలేము, సరైన టైంకి శుచి శుభ్రతగా స్నానపానాదులు చేయలేము, పూజలు చేయలేము అనుకునేవాళ్ళు మానసిక పూజా విధానంలో చేసుకోవచ్చు. మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించవచ్చు. ఎందుకంటే శరీరం ఎప్పుడూ మలమూత్రాదులతో నిండి ఉంటుంది. ఆత్మ పరిశుభ్రముగా ఉంటుంది, శరీరం అపరిశుభ్రముగా ఉంటుంది. కాబట్టి అపరిశుభ్రత నుంచి బయటికి వచ్చి శుభ్రమైన ఆత్మశక్తిని, ఆ ఆత్మలోనే పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని లేదా లక్ష్మీదేవిని, ఏ దేవతనైనా సరే మనస్ఫూర్తిగా స్మరించడం అనేది ఎప్పుడు కూడా దోషం కాదు. ధ్యానానికి నియమ నిబంధనలు ఎక్కువ ఉండవు, కాబట్టి ఎవరైనా చేయొచ్చు. శ్రీచక్రోపాసన మాత్రం ఖచ్చితంగా దాని గురించి తెలిసిన వాళ్ళు చేయడం ఉత్తమం. ఈరోజు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ప్రపంచంలో అంటే దానికి కూడా మూలం ఏమంటే మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలియదు. ఈ టీవీల్లో కానీ లేదా మీడియాలో కానీ పిచ్చిగా రకరకాలుగా చెప్పడం వల్ల అవన్నీ కూడా తీసుకునేసి మనము ఏది పడితే అది చేసేస్తున్నాం. అలా చేయకుండా ప్రతిదాన్ని ఒక నియమ నిబంధనలతో ప్రత్యేక శ్రద్ధతో చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏది కూడా నిత్యము దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే దేవతార్చన చేయడం ఉత్తమమైన కర్మ. ఎందుకంటే మనకి అందరికీ కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి మనం ఖర్చు పెట్టలేము అన్న పరిస్థితిలో నిత్యము దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని మనకి చేతనైనంత పురోహితులకి, అక్కడ అర్చకులకి మరియు హుండీలో దేవాలయము అభివృద్ధికి గాను హుండీలోకి వేస్తాం. అర్చకుడు బాగుండాలని అర్చకునికి మంగళహారతులు వేస్తాం. అంత మాత్రం చేసినా చాలు. అది కూడా నేను చేయలేను అనేవాళ్ళు ఇంట్లోనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం లేవగానే ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని నేను ఏమీ చేయలేకపోతున్నాను, నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను, సదా సర్వదా నన్ను రక్షించు అని కోరుకుంటే చాలు. ఆ పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, సమస్త దేవతలు కావచ్చు, రక్షిస్తారు. కష్టములో ఇష్టదైవము కాపాడును. కాబట్టి మనకి ఎంత కష్టమున్నా ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే వాళ్ళు సదా సర్వదా రక్షగా ఉండి మనకు అన్నీ కూడా మంచి జరిగేట్లు చూస్తారు. శుభం భూయాత్. నమస్కారం.